హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు బుధవారం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 6 అయిందనమాట ఈవినింగ్. ఇప్పుడేదో వంట చేద్దామని వచ్చి యూజ్ చేద్దామా అనేసి ఆలోచిస్తాను అనమాట. బయట అయితే ఫుల్ వర్షం వస్తుందన్నమాట. ఇంకా ఇంట్లో అయితే ఎలాగో స్వీట్ కార్న్ ఉన్నాయన్నమాట. వీటిని అయితే ఉడికిచ్చేస్తాను. ఇంకా ఈ చలికి బాగుంటుంది అనమాట. చూడండి, వాడు కిత్తుకొట్టి సుమ్మనిరమ్మా తెగే దాన్నే దిగుతున్నాడు. 2 తీసుకున్నాను అనమాట. 20 రూపీస్ ఒకటి అనమాట. రెండు కలిపి 40 రూపీస్ అయింది. ఇప్పుడే వచ్చినాయన్నమాట, కింద తీసుకున్నా. సుమ్మనిరా. ఇక చూడండి, వీటినైతే స్వీట్ కార్న్ అయితే ఉడికిచ్చేసినాను అనమాట. కారము, ఉప్పు, అలాగే నిమ్మకాయ పిండినాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే రసం చేసినాను అనమాట ఈరోజు నైట్కి అయితే. ఇప్పుడే దించినాను అనమాట. కాలుతుంది. ఇక్కడ చూడండి, మిరియాలు వేసి చేశాను అనమాట రసం అయితే. ఇంకా పక్కనైతే రైస్కి పెట్టినాను. వాడు చూడండి నిమ్మకాయ తింటాండి. ఇది ಚೆನ್ನಾಗೈತೆ ನಿಂಬೆಹಣ್ಣು. ಅಯ್ಯೋ ದೇವ್ರಿ, ಜೋರಾಗಿ ಬರ್ತೈತಾ ಮಳೆ? ಅದನ್ನ ಯಾಕಮ್ಮ ಮಾಸ್ತಿದೆ ತಲ್ಮುಟ್ಟೆ. ఇక్కడైతే మా బాబుకి అయితే అన్నం తినిపిస్తాను అనమాట. రసం అన్నం వేసుకున్నాను, కొంచెం అయితే రసం వేసుకున్నాను. ఇంకా వాడైతే కొంచెం తిన్నాడనమాట. ఇంకా పిల్లలకి తినిపించేదైతే ఒక యుద్ధం చేసినట్టే అనమాట. అంత సతాయిస్తారు. అదేమో అండి, తినేటప్పుడే అంతా కూడా ఇంకా తినరు, వాళ్ళు చేయరు. ఇంకా కొంతమంది పిల్లలు బాగా తింటారనమాట. మా బాబు అయితే అసలు తినడానికే ఒప్పుకోవడం అనమాట. అసలు ఎందుకో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అందరు ఇంకా మమ్మల్ని అంటారనమాట. ఇంకా అందరం అయితే తినేసినాం అనమాట. ఇంకా మా ఆయన అయితే వచ్చేటప్పుడు అయితే ఆకుకూర అయితే తీసుకొచ్చాడు అనమాట. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, ఇంకా తోటకూర తీసుకొచ్చినాడు అనమాట. అన్నీ కూడా నానబెట్టుకొని చూడండి, దాని నానిందనమాట. అంతా కూడా నానితే తొందరగా చెడిపోతుంది అనమాట ఆకుకూర, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 8:30 అయిందనమాట. మార్నింగ్ అనమాట. వంట అయితే చేసేసినాను, పప్పు చేసినాను అనమాట. కూర తీసుకొచ్చినాడు కదండి, ఇంకా పప్పు అయితే చేసినాను అనమాట. మెంతి కూర, పాలకూర వేసి పప్పు చేసిన, బాగుంది. మా ఆయన అయితే తింటాన్నాడు అనమాట. సాంబార్ కట్లా కసానే అదో సౌండ్. ఎందవే ఇవి అక్కడ మామూలు. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఎలా ఉన్నాయో. ಇವು ಇಷ್ಟೇನಾ ಬೆಳೆಯೋದು ಡ್ರ್ಯಾಗನ್ ಫ್ರೂಟ್? ಅಲ್ಲ ಅಷ್ಟೇ ಉದ್ದಾನೆ ಬೆಳೆಯೋದು ಇನ್ನು.
ಅಷ್ಟೇ ಹಾಕಿರೋದಲ್ಲ ಯಾಕೆ ಅಳೋದು? ಹಾಕ್ಬೇಕು ಕಸ ಜಾಸ್ತಿ. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 9 అయిందనమాట. మా బాబు అయితే పడుకున్నాడు చూడండి. ఇప్పుడే వాడికి తినిపించేసినాను అనమాట. అన్నము పప్పే కొంచెం తిన్నాడు అనమాట, కొంచెం వదిలిపెట్టినాడు. ఇంకైతే నేనైతే పనులని కూడా చేసుకోవాలన్నమాట. వాడు పడుకున్నప్పుడే చేసుకుంటేనే, లేకపోతే ఏడుస్తూ అంటాడనమాట. ఇంకా చెత్త అంతా ఊడ్చి ఇల్లంతా కూడా తుడిచేయాలన్నమాట. ఇంకా సోఫా కవర్లు అన్నీ కూడా సర్దేశాను అనమాట నీట్గా అయితే. ఇంకా పిల్లలు ఉంటే అంతే అనమాట. అన్ని పనులు కూడా వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ పనులని కూడా ఏం చేయనివ్వరం అనమాట. వాళ్ళ ముందరే కూర్చోవాలని అంటారనమాట. అలాగా ఏం పని చేయనివ్వరు. మా బాబు కూడా అంతే. ఇంకా వాడే లేచినాడంటే వాడు ముందే కూర్చోవాలి, ఎక్కడికి పోకూడదు అనమాట. అలాగా వాడిది. ఇంకా సోఫా కవర్లన్నీ కూడా సర్దేసి అయితే నేను చెత్త అంతా కూడా ఊడ్చేసినాను అనమాట. ఇంకా ఈ గ్యాప్లోనే చెత్త కూడా వస్తే చెత్త అంతా కూడా వేసి వచ్చినాను అనమాట. ఇక్కడికి ఇది వస్తుంది అనమాట, చెత్త వేయించుకొని వెళ్ళేదైతే. ఇంకా నీట్గా చెత్త అంతా కూడా ఊడ్చేసినాను అనమాట. ఇల్లంతా కూడా తుడిచేసినా కూడా. ఇంకా ఈ పిల్లలు ఉంటే ఇంకా చెత్త అవుతూనే ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ఊడ్చినా కూడా. నేనైతే వాడికి తినిపించేసిన తర్వాతే అన్ని పనులు చేసుకుంటాను అనమాట, లేకపోతే మళ్ళీ గలీజ్ అయిపోతుంది అనమాట తినిపించేటప్పుడు అయితే. అందుకనేసి. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 4 అయిందనమాట. ఇంకా మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు అక్కడ. ఇంకా టీవీ అయితే పెట్టినాను అనమాట, టీ తాగుదామనేసి. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. సాయంత్రం 7 అయింది. మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము. ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అండి మేము ఇప్పుడు కూడా వచ్చే మార్కెట్ అనమాట. రోజు రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మార్కెట్ నుండి అయితే ఇంటికి వచ్చినాం అనమాట. మా బావ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు. నేనైతే అన్నం తింటా అన్నాను.